హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో పెన్షనర్లకి గుడ్ న్యూస్ అండి. పెన్షనర్లకు అనుకూలంగా సుప్రీం కోర్టు తీర్పులు పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వారు ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే 1/7/2018 తర్వాత పదవీ విరమణ చేసిన పెన్షనర్లు రాష్ట్ర ప్రభుత్వం 16,00,000కు పెంచిన గ్రాట్యుటీ మాకు అమలు చేయమని హైకోర్టులో కేసు వేయడం జరిగింది. ఈ కేసు ప్రస్తుతం హియరింగ్ దశలో అయితే ఉన్నది. నిన్నటి రోజున ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఉద్యోగుల గ్రాట్యుటీకి సంబంధించి 2010 పీఆర్సీకి సంబంధించి తెలంగాణ హైకోర్టులో ఒక తీర్పు అయితే వచ్చినది. యాజమాన్యం దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేస్తూ గ్రాట్యుటీ అనేది ఉద్యోగుల హక్కు, యాజమాన్యం ఔదార్యంతో ఇచ్చేది కాదు అని పిటిషన్ కొట్టివేసినది. పదవీ విరమణ చేసినా లేదా మరణించినా పెంచిన గ్రాట్యుటీ ఇవ్వాల్సిందని తీర్పిచ్చారు. ఈ పెంచిన గ్రాట్యుటీ 2010 నుంచి అమలవుతుందని యాజమాన్యం కోర్టుకు తెలియజేసింది. గౌరవ హైకోర్టు వారు పెంచిన తేదీ నుంచి కాకుండా 2007 నుంచి 2010 మధ్య పదవీ విరమణ చేసిన వారికి అమలు చేయమని అయితే కోర్టు తెలిపింది. గ్రాట్యుటీకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పీఆర్సీ 2022 అమలు చేస్తూ గ్రాట్యుటీ అనేది 17/1/2022 నుంచి పెంచిన రూ. 16,00,000 అమలవుతుందని జీవో ఎంఎస్ నంబర్ 2 అయితే ఇచ్చారు. గతంలో ఈ విధంగా ఇవ్వలేదు. పెంచినా లేదా తగ్గించినా ఆ పెన్షనర్‌కి మాత్రమే అమలవుతూ ఉండేది. దీనికి విరుద్ధంగా రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇప్పుడు జీవో ఇచ్చిందనమాట. జీవో నంబర్ 2. ఇక పెంచిన గ్రాట్యుటీ అమలు చేయమని 1/7/2018 తర్వాత పదవీ విరమణ చేసిన వారు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ లాయర్ల ద్వారా హైకోర్టులో కేసులు వేయటం జరిగింది. ఈ కేసు రాష్ట్ర హైకోర్టులో ప్రస్తుతం హియరింగ్ దశలో అయితే ఉంది. 2023 సెప్టెంబర్‌లో వాయిదా పడిన తర్వాత ఈ కేసులో త్వరలో హియరింగ్‌కైతే వచ్చే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తోంది. సో, గ్రాట్యుటీకి సంబంధించి దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో ఈ విధంగానే అమలు చేయకపోవడం వలన 2005, 2010 మరియు 2015 పీఆర్సీలో సమస్యలొచ్చినప్పుడు పెన్షనర్లు కేసులు వేయడం ద్వారా అనుకూలమైన తీర్పులైతే పొందారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు గౌరవ సుప్రీం కోర్టులో ఛాలెంజ్ చేసి పెన్షనర్లకు అనుకూలంగా తీర్పు ఇస్తూ పిటిషన్‌లనైతే కొట్టివేశారు. సో, నిన్నటి రోజున తెలంగాణ ఆహ్, గౌరవ హైకోర్టు ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఉద్యోగులకు అనుకూలంగా ఇచ్చిన తీర్పు ఒక శుభ పరిణామము. ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లకు కూడా ఈ కేసు హియరింగ్ దశ మొదలైందంటే తుది తీర్పు అనుకూలంగానే రావచ్చు అనైతే అనుకుంటున్నాం. మన రాష్ట్ర ప్రభుత్వము గత పీఆర్సీలకు భిన్నంగా గ్రాట్యుటీ 2022 జనవరి నుండి అమలు చేస్తామని పేర్కొన్నారు. ఈ విధంగా పీఆర్సీ నిబంధనలకు విరుద్ధం. ఎందుకంటే పీఆర్సీ కంప్యూటేషన్ ఏదన్నా పెంచాలన్నా, తగ్గించాలన్నా పీఆర్సీకి సంబంధించి ఉద్యోగులకు మాత్రమే వర్తిస్తుంది. దీనికి విరుద్ధంగా తదుపరి విచారణ చేసి వారికి అమలైతే చేస్తారు. సో, ఫర్ ఎగ్జాంపుల్ 2021 డిసెంబర్ నెలలో పదవీ విరమణ చేశామనుకుందాం. పెంచిన గ్రాట్యుటీ జనవరి 2022 నుంచి అమలు చేశారు. అలాగే సదరు ఉద్యోగి నెలల వ్యవధిలోనే రూ. 4,00,000 అయితే కోల్పోయారు. ఇలా మిగిలిన పెన్షనర్లు కూడా రూ. 4,00,000 వరకు కోల్పోయారనమాట. సో, అందువల్ల ఈ తీర్పు 1/7/2018 తర్వాత పదవీ విరమణ చేసిన వారికి ఊరట కలిగిస్తూ భవిష్యత్తులో గ్రాట్యుటీ పెంపుకు సంబంధించి మనకు కూడా అనుకూలమైన తీర్పు వస్తుంది అనైతే ఆశిద్దాము ఏపీకి కూడా. ఇది ఇలా ఉంటే మరో కథనం మేరకు పెన్షన్‌పై సుప్రీం కోర్టు కీలక తీర్పు ఇస్తూ సంచలనాత్మక ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇది ఎంతో ప్రత్యేకమైన కేసుగా భావించి ఈ కేసులో సుప్రీం కోర్టు మహిళా పక్షానే నిలిచింది. ప్రత్యేక అధికారాలు ఉపయోగించి ఆమెకు రావాల్సిన పెన్షన్ ఇప్పించిందనని సదరు కంపెనీ ఆదేశించింది. సో, ఈ మేరకు జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ కుమార్, అలాగే జస్టిస్ ఆర్. మహాదేవన్‌తో కూడిన ధర్మాసనం తీర్పునైతే వెలువరించింది. దీన్ సో, దీన్నొక ప్రత్యేకమైన కేసుగా అభివర్ణించి ముఖ్యంగా కీలక తీర్పునైతే వెలువరించడం జరిగింది. కేసు మూలాలను పరిశీలించిన కోర్టు పెన్షనర్‌కు సంబంధించి రాజ్యాంగంలోని ఆర్టికల్ 142లోని ప్రత్యేక అధికారాలను వినియోగించి ఆహ్, లావాదేవీకి పెన్షన్ ఇవ్వాలి అంటూ కంపెనీ ఆదేశించింది. ఇవ్వవలసిన పెన్షన్ మొత్తాన్ని రాధాదేవి గారి బ్యాంక్‌లో
డిసెంబర్ 31 లోపల జమ చేయాలని కోర్టు ఆదేశించింది. పెన్షనర్‌కి తన పెన్షన్‌పై పూర్తి హక్కు ఉంటుంది. ఆ పెన్షన్ తన జీవనాధారము అని హైకోర్టు ఈ కేసులో రిటైర్మెంట్ ఉద్యోగి యొక్క భార్య పేరు ప్రస్తావించి సంచలన తీర్పయితే ఇవ్వటం జరిగిందనమాట. సో, ఇదే నేపథ్యంలో మొన్న ఈ మధ్య మనకొక బిల్లయితే ఆహ్, పాస్ అయిందనమాట. సో, పెన్షన్ రూల్స్ సవరించినటువంటి బిల్లు, ఆర్థిక బిల్లుతో పాటు ప్రవేశపెట్టడం జరిగింది. సో, నిర్మలా సీతారామన్ గారు ఏమన్నారంటే, సో, దీనివల్ల ఏమి పెన్షనర్లకు నష్టమేమి లేదు అనైతే చెప్పారు గానీ, బిల్లులో ఉన్న సారాంశం చూసినట్లయితే పెన్షనర్లకు ప్రభుత్వం పెంచాలనుకుంటేనే ఈ యొక్క పెరిగిన ధరల ఆధారం చేసుకొని పెన్షన్ అయితే సవరిస్తారు. ప్రభుత్వము ఈ యొక్క అధికారాన్ని కలిగి ఉంటుంది. సో, నార్మల్‌గా పీఆర్‌సీతో పాటు పే రివిజన్ కమిషన్‌తో పాటు అయితే పెరగదు. సో, పెంచాలి అనుకుంటే పెంచగలదు ప్రభుత్వమే అని జెప్పేసి ఉందన్నమాట. సో, దీనివల్ల దేశవ్యాప్తంగా మరియు రాష్ట్ర వ్యాప్తంగా అంతా గూడా పెన్షనర్లంతా గూడా ఆందోళన చెందుతూ ఉన్నారు. దీనిపైన గూడా చాలామంది పెన్షనర్లు కోర్టుకు వెళ్తాము. సో, పెన్షన్ అనేది గతంలోనే కోర్టు ఎప్పుడో తీర్పు ఇచ్చేసింది. పెన్షన్ అనేది ఉద్యోగి హక్కు. మీ యొక్క భిక్ష కాదు. అలాగే పెన్షన్‌లో ఇటువంటి మార్పులు చేస్తే అసలైన పెన్షన్ యొక్క మూలాలకు విరుద్ధంగా ఉంటుంది. సో, ఈ విధంగా పెన్షనర్లకు అన్యాయం చేయకూడదు అని జెప్పేసి చాలామంది అయితే దీనిపైన సమగ్ర సమాచారాన్ని సమీకరించి, సో, తదుపరి కార్యాచరణలో భాగంగా క్లారిటీ వచ్చిన తర్వాత ముందడుగు వేయడానికి రెడీగా అయితే ఉన్నారనమాట. సో, ఈ కేసులో కూడా ఆహ్, సుప్రీం కోర్ట్ గనుక పెన్షనర్లకు ఫేవర్‌గా తీర్పు ఇచ్చినట్లయితే ప్రభుత్వానికి సంకెళ్ళు వేసినట్టవుతుంది. సో, ప్రభుత్వము ఆహ్, డబ్బులు ఆదా చేయాలి అనే ఉద్దేశ్యంతో మాత్రమే ఈ యొక్క బిల్లును ప్రవేశపెట్టినట్టుగా తెలుస్తుంది. సో, పెన్షనర్లు మాలాంటి వాళ్ళ పైన ఈ విధంగా మీరు డబ్బులు మిగిలిచ్చేదా? సో, కాబట్టి ఇలా చేయడము పెన్షనర్ రూల్స్‌కి విరుద్ధమని గూడా చెప్తూ ఉన్నారనమాట. సో, ఈ విధంగా పిచ్చుక మీద బ్రహ్మాస్త్రంలాగా మా దగ్గర నుంచి డబ్బులు సేవ్ చేస్తే, ఒకవేళ పెన్షనర్‌కు ఈరోజు ఉన్న రేటు రేపు ఉండదు. సో, ఆయనకు వచ్చే పెన్షన్‌తో రేపటి రోజున ఆయన కొనే వస్తువులే కొనలేకపోతారు. సో, ఈ విధంగా ఆర్థికంగా వెనుకబడిపోతారు. సో, చాలా ఈ విధంగా అయితే వ్యత్యాసం ఉంటుంది కాబట్టి, సో, ఈ చట్టాన్ని తీసుకొనొస్తే పెన్షనర్లకి ఖచ్చితంగా ప్రమాదం ఉండే అవకాశం ఎక్కువగానే ఉంది. సో, కాబట్టి దీనికి సంబంధించి కూడా కోర్టు తీర్పులు అనుకూలంగా వస్తాయి అనైతే ఆశిద్దాము. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.